హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియా 95 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో మరి ఈ మ్యాచ్లో పలు రికార్డులు, కొన్ని ఊహించని పరిణామాలు అన్ని చోటు చేసుకున్నాయి. సో మరి ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ముందుగా రికార్డ్స్ విషయానికి వస్తే శృతి మందానా ఒక రికార్డ్ అయితే ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. అండ్ దీప్తి శర్మ ఒక రికార్డ్ని ఈక్వల్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీప్తి శర్మ రికార్డ్ విషయానికి వస్తే జిలంగోస్వామి యొక్క రికార్డ్ని ఈక్వల్ చేసింది. 355 ఆల్ ఫార్మాట్స్లో తను వికెట్స్ తీసుకొని లీడ్ చేస్తుంది ఈక్వల్గా. సో మరి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అయితే ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో అయినా లేకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్లో అయినా ఖచ్చితంగా ఈ రెండు మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్ల్లో ఖచ్చితంగా తన రికార్డ్కి అయితే బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదు. అండ్ ఇక శృతి మందానా నెలకొల్పినటువంటి రికార్డ్ ఏంటంటే బౌండరీస్ పరంగా ఇప్పటివరకు 600కు పైగా ఫోర్స్ సాధించినటువంటి ఏకైక క్రికెటర్గా, వరల్డ్ క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. తనకు దరిదాపుల్లో కూడా ఏ ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం విశేషం, ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్స్ కూడా లేకపోవడం విశేషం. సో టోటల్గా తను 604 ఫోర్లు అయితే సాధించింది. ఇక పాకిస్తానీ నుంచి బాబర్ అజం 400కు పైగా ఫోర్స్ అయితే ఉన్నాయి. ఇక ఉమెన్స్ పరంగా చెప్పాలి అంటే సూజీ బేట్స్ 570+ ఫోర్స్ అయితే ఉన్నాయి. అంతకు మించిగా ఎవరు కూడా దరిదాపుల్లో కూడా లేరు. ఓకే, ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ అయితే ఎంచుకున్న దానికి చాలా మంచి ఫలితం అయితే దక్కింది అని చెప్పుకోవచ్చు. సో ఓపెనింగ్ స్టార్ట్ లాంచ్ ప్యాడ్లో మంచిగా 59 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే లభించింది. రన్అట్ ఆపర్చునిటీ వచ్చింది, రన్అట్ చేయలేకపోయారు. ఇన్ టైంలో వాళ్ళైతే క్రీజ్లోకి అయితే రావడం జరిగింది. సో క్రీజ్లోకి వచ్చిన తర్వాత అంటే అక్కడి నుంచి కన్సల్టేషన్ పీరియడ్లో కూడా 73 రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ అయితే కోల్పోయింది. అయితే 115 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోయింది. కొన్ని క్యాచెస్ కూడా మిస్ చేయడం జరిగింది ఐర్లాండ్ ఫీల్డర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక పోతే మంచి స్టార్ట్ అయితే వచ్చింది టీమిండియాకి. ఆ వచ్చిన స్టార్ట్ని ఏమాత్రం వినియోగించుకోలేదు, ఎందుకంటే యాక్సిలరేషన్ పీరియడ్లో చాలా వరకు వికెట్స్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అయితే 55 రన్స్ వేసి షఫాలి వర్మ అవుట్ అయిన తర్వాత వన్ డౌన్లో యస్తికా భాటియా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రిచా ఘోష్కి పై ఆర్డర్లో ప్రమోషన్ వచ్చింది. జమేమా రోడ్రిగ్స్ రావడం జరిగింది. జమేమా రోడ్రిగ్స్ అండ్ మందానా ఇద్దరు కలిసి 31 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేసిన తర్వాత 162 దగ్గర పడింది జమేమా రోడ్రిగ్స్ యొక్క వికెట్ 19 రన్స్కి. ఆ తర్వాత మందానా కూడా 74 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిన తర్వాత 168 దగ్గర బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. సో తర్వాత అండ్ హర్మన్ప్రీత్ కౌర్, యస్తికా భాటియా త్వరగానే అవుట్ అయినప్పటికీ 3 రన్స్కి హర్మన్ప్రీత్ కౌర్ అండ్ రిచా ఘోష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. సో రిచా ఘోష్ 20 రన్స్ చేస్తే హర్మన్ప్రీత్ కౌర్ 12 రన్స్ మాత్రం స్కోర్ చేసి అవుట్ అయింది. ఆ తర్వాత దీప్తి శర్మ 10 రన్స్ స్కోర్ చేసి విలువైన రన్స్ని చేయడం వల్ల 209 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ఇది వరల్డ్ రికార్డ్, అంటే 3వ అత్యధిక 200+ స్కోర్గా రికార్డు క్రియేట్ చేయబడింది. ఇక వికెట్స్ కనుక చూస్తే డిలాంగ్ 2 వికెట్లు తీసుకుంటే సీజర్స్ 1 వికెట్ తీసుకుంది. ఆ తర్వాత ఇత్తేకి 1 వికెట్ రావడం జరిగింది. ఒకటి రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఐర్లాండ్కి మాత్రం చాలా మంచి నెదర్లాండ్స్ ఓకే, నెదర్లాండ్స్కి చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది. సో ఎందుకంటే వాళ్ళకి 34 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. సీజర్స్ ఫస్ట్ 21 రన్స్ స్కోర్ చేసి తను అవుట్ అయినాక 15-18 స్కోర్స్ అయితే నమోదు చేశారు. కానీ వాళ్ళ కెప్టెన్ బ్యాడ్ డిలీట్
తను 28 రన్స్ స్కోర్ చేసింది. అంతకు మించి కలిష్ 18 రన్స్ స్కోర్ అయితే చేసింది. అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. ఇక స్కోర్ 114 రన్స్కి ఆల్అవుట్ అయితే అయింది. దీప్తి శర్మ 1 వికెట్ తీసుకుంటే షఫాలి వర్మకి 3 వికెట్లు వచ్చాయి అండ్ 4 వికెట్స్ శ్రీచరణ్కి లభించాయి. 2 వికెట్లు నందిని శర్మ వరల్డ్ కప్లో డెబ్యూ చేసిన దానికి తనకు దక్కిన అరుదైన రిజల్ట్ ఈ వికెట్స్. డెబ్యూలోనే మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. 2 for 22 అండ్ 4 for 19 శ్రీచరణి పర్ఫార్మెన్స్ ఉంటే 3 for 20 షఫాలి వర్మ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ స్మృతి మందానకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.